అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో మా ఇంటి వరమహాలక్ష్మి అమ్మవారిని మేము ఎలా పూజించాము, మేము ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా మా పూజ గదిని చూపిస్తున్నాను. ముందుగా పూజ గదిని అందంగా అలంకరించుకున్నామండి. అలాగే పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఇది మా పూజ గది. అంటే పూజ గదితో స్టార్ట్ చేస్తున్నామండి. వరమహాలక్ష్మి అమ్మవారిని చాలా అందంగా అలంకరించిందండి మా భార్య. ఉదయాన్నే పూలతో పండ్లతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించామండి. మా భార్య చాలా ఎఫర్ట్ పెట్టిందండి అమ్మవారిని అందంగా చూపించడానికి. మా ఇంట్లో అమ్మవారిని కూర్చోబెట్టినాము. వరమహాలక్ష్మి పూజని ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి. వరలక్ష్మి వ్రతం పూజను ప్రారంభించామండి. మేము పసుపు అంటే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే తెచ్చిపెట్టుకున్నామండి. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యం, కలశం, బియ్యం పిండి, కొబ్బరికాయ, ఒత్తులు, నూనె, అగరబత్తులు, పాలు, నెయ్యి, కర్పూరం, ఇలా పూజకు అవసరమైనవన్నీ వస్తువులను సిద్ధం చేసుకున్నాము. అమ్మవారిని ఇలా అందంగా అలంకరించి పూజకు కావాల్సినవన్నీ సామాగ్రిని సిద్ధం చేసుకున్నాము. చూడండి, మా ఇంటి వరమహాలక్ష్మి అమ్మవారు ఎంత అందంగా దర్శనమిస్తున్నారో. చాలా అందంగా దర్శనమిస్తున్నారండి. మా వైఫ్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడ్డారండి. పూజ చాలా అమ్మవారికి నిజంగా దిష్టి తగిలేలా తగులుతుందేమో అంత అందంగా మా వైఫ్ అమ్మవారిని రెడీ చేశారండి. చాలా బాగా రెడీ చేశారు. ముందుగా కలశము పూజ చేశామండి. అమ్మవారి ముందు కృష్ణుడి విగ్రహం కూడా ఉంచాము. పూజలో భాగంగా తాంబూలాలు, ప్రసాదాలు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, నాణెములు, కాయిన్స్ అండి, అవి చాలా ముఖ్యము. మరియు పూజకు కావాల్సిన అన్ని సామాగ్రిని సిద్ధం చేసుకున్నామండి. రాధాకృష్ణ విగ్రహం అండి, గోవు మీద రాధాకృష్ణ విగ్రహం అమ్మవారి ముందు ఉంచాము. అలాగే నాణేలు, డ్రై ఫ్రూట్స్, పూజ సామాగ్రికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసామండి. గాజులు, పండ్లు, నా భార్య అమ్మవారిని చాలా అందంగా అలంకరించిందండి. అలాగే పసుపు కొమ్ము 9 పోగులతో దారాన్ని కట్టి అమ్మవారికి ఆ దారాన్ని సమర్పించిందండి. మెల్లో పసుపు కొమ్ము దారము 9 పోగుల దారాన్ని కట్టిందండి.
చూడండి, అమ్మవారు చాలా అందంగా కనిపిస్తుంది. ముందుగా వినాయకుడికి పూజ చేసామండి. పసుపుతో వినాయకుని తయారు చేసి గణపతిని స్మరించుకొని వినాయకుడికి నైవేద్యం సమర్పించాము. ఆ తర్వాత వరమహాలక్ష్మి అమ్మవారికి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించామండి. లక్ష్మీ అష్టోత్తరం చదివాము. అనంతరం కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పూలు అక్షింతలు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నామండి. అలాగే పువ్వుతో పోగుదారం చేశారండి. పసుపుతో వినాయకుని తయారు చేసిందండి మా వైఫ్. ముందుగా వినాయకుడికి పూజ చేశామండి. గణపతిని స్మరించుకొని వినాయకుడికి నైవేద్యం సమర్పించాము. వరలక్ష్మి అమ్మవారి పూజని మేము తెల్లవారుజామునే ప్రారంభించామండి. చూడండి, పసుపుతో వినాయకుని బొమ్మను చేసి ఆయన పూజించాము, ఆయన స్మరించాము. తర్వాత వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అష్టోత్తరం చదివామండి. ఇలాగ ఉదయమే మా వరలక్ష్మి వ్రత పూజని పూర్తి చేసుకున్నామండి. సాయంత్రం మళ్ళీ తాంబూలాలు వాయనాల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. మా ఇంటికి వచ్చిన ముత్తైదువులకు, అత్తగారికి, పిన్నికి, చెల్లెళ్ళకు, అక్కగారులకు పసుపు కుంకుమలతో తాంబూలాలు అందించామండి.
మా పిల్లలండి, పెద్దోడు చిన్నోడు, మా భార్య, అందరూ బంధువులండి. తాంబూలాలు వాయినాల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కదండి. మా ఇంటికి వచ్చిన ముత్తైదువులకు అందరికీ పసుపు కుంకుమతో తాంబూలాలు అందించాము. అక్కడ అత్త, పిన్నమ్మ, అందరూ కలిసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ వ్రతాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నాము. అలాగే చిన్నపిల్లలు, అలాగే చెల్లెళ్ళు, చిన్నపిల్లలు, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో కాసేపు ముచ్చటిస్తూ నవ్వుతూ పండగ వాతావరణాన్ని ఆస్వాదించామండి. వచ్చిన ముత్తైదువులకు వాయినాలతో పాటు గాజులు కూడా వేసి పసుపు కుంకుమలు ఇచ్చి సంతోషంగా ఆనందంగా గడిపారండి. ఇలా బంధువులు, ఆడపడుచులు అందరితో కలిసి వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నాము. వరమహాలక్ష్మి అమ్మవారి పూజను చేసుకోవడం, బంధువులతో కలిసి వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రసాదాలు పంచుకోవడం, ఇవన్నీ ఆ రోజున మాకెంతో ప్రత్యేకంగా మారాయి. అమ్మవారి ఆశీస్సులతో మా కుటుంబం, అలాగే అందరి కుటుంబాలు ఎప్పుడూ ఇలాగే సంతోషాలతో ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. చివరిగా అమ్మవారికి దిష్టి తీసి మంగళారతి ఇచ్చామండి. నా భార్య, నా పిల్లలండి. సో చివరిగా పూజను సంపూర్ణంగా ముగించామండి. అక్షింతలు చేసి అలాగే కలశాన్ని కూడా కదిలించామండి అదే రోజే.
వరమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా వరలక్ష్మి వ్రతాన్ని ముగించామండి. మీకు ఈ వీడియో